రెసిప్రోకల్ ట్యాక్స్తో అమెరికాకు ఎంత లాభం? ఏప్రిల్ 5, 2025 నుంచి 10% బేస్ టారిఫ్, మిగిలిన టారిఫ్లు ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వస్తాయి. వీటి వల్ల అమెరికాకు భారీ ఆదాయం వస్తుందని వైట్ హౌస్ లెక్కలేస్తుంది. ప్రతి ఏటా యుఎస్కు ప్రతీకార సుంకాల వల్ల 600 నుంచి 700 బిలియన్ డాలర్ల వరకు ఆదాయం వస్తుందని అంచనాలేస్తున్నారు. అంటే దాదాపు ఒక్క సంవత్సరానికి 51 లక్షల కోట్ల రూపాయలు వస్తాయని భావిస్తున్నారు. ఆటోమొబైల్ టారిఫ్ల వల్ల మరో 100 బిలియన్ డాలర్లు వస్తాయని లెక్కలేస్తున్నారు. ఇలా 10 ఏళ్లలో అమెరికాకు 6 ట్రిలియన్ డాలర్లు సమకూరుతాయని భావిస్తున్నారు. మరోవైపు ఆర్థిక రంగ నిపుణులు వైట్ హౌస్ భావిస్తున్నట్లుగా అంత పెద్ద మొత్తంలో ఆదాయం లభించదని అంటుంది. 100 బిలియన్ డాలర్ల నుంచి 200 బిలియన్ డాలర్లు వస్తే అదే పెద్ద విషయమని అంచనాలేస్తున్నారు. మరోవైపు దిగుమతులపై సరాసరి 20% పన్ను విధిస్తే ఒక్కో కుటుంబంపై అదనంగా $3,400 నుంచి $4,200 భారం పడనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్ల భారం ప్రపంచ దేశాలతో పాటు అమెరికాలను కూడా భారంగా మారే పరిస్థితి ఏర్పడింది.